హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన పూజ సామాగ్రి గురించి అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అంటే ఆగస్టు 8వ తేదీన అయితే వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది కదండి. కోరిన వరాలను ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మీదేవి వ్రతం ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం రోజు అయితే చేసుకుంటాం కదా. ఇక ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో వారికి అష్టలక్ష్ముల ఆశీర్వాదం అయితే కలుగుతుందండి. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసేవారు స్త్రీలు తప్పనిసరిగా అయితే కొన్ని పూజ సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకోవాలండి. వరలక్ష్మి వ్రతంలో ఎలాంటి లోపం లేకుండా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే పొందవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, ఇంకా ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి అనేది, ఇంకా వరలక్ష్మి వ్రతం పూజా విధానం గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు ముందు రోజే సామాగ్రిని అయితే సిద్ధం చేసుకోవాలండి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం డబ్బా, అలాగే గులాబీ పూలు లేదా తామర పూలు. గులాబీ పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందండి. అలాగే తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు అయితే మీ కుటుంబానికి కలుగుతాయి. ఇక తమలపాకులు, అరటి పండ్లు, ఒక్కలు సిద్ధం చేసుకోవాలి. ఇక మీ స్తోమతను బట్టి అమ్మవారికి చీర పెట్టుకోవచ్చు, లేదంటే ఒక జాకెట్ ముక్క అమ్మవారికి సమర్పించే తాంబూలంలో తప్పనిసరిగా 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, 2 ఒక్కలు, పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారి ముందు అయితే పెట్టాలండి. ఇక అమ్మవారి పూజలో 5 రకాల పండ్లు అయితే ఉండాలి, లేదా అరటి పండ్లు ఉన్నా సరిపోతుంది. ఇక అదే విధంగా అగరవత్తులు, కర్పూరం కూడా సిద్ధం చేసుకోవాలి. ఎక్కడైతే మంచి పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అయితే ఉంటుందండి. ఇక లక్ష్మీ పూజలో ముద్ద కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది. ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా చిల్లర నాణ్యాలు అయితే ఉంచుకోవాలి. అలాగే లక్ష్మీదేవి ఫోటో, కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు, ఒక ఎర్రని వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి. తోరాలు తయారు చేయడానికి తెల్లటి దారాన్ని అయితే తెచ్చుకోవాలండి. ఇక వరలక్ష్మి వ్రతంలో దీపారాధన చేయడానికి 2 కుందులను అయితే ఏర్పాటు చేసుకోవాలి. పాత కుందులు కాకుండా కొత్త ఉపయోగిస్తే చాలా మంచిది. కాబట్టి 2 మట్టి ప్రమిదలు, లేదు అనుకుంటే ఇత్తడి ప్రమిదలు ఉంటే వాటిలో అయినా పూజ చేసుకోవచ్చు. ఇక దీపారాధన చేయడానికి నాణ్యమైన వత్తులు, అదేవిధంగా ఆవు నెయ్యి ఏర్పాటు చేసుకోవాలి. విశేషంగా వరలక్ష్మి పూజలో తామరకాడతో వత్తులు వెలిగిస్తే చాలా మంచిది, లేదా జిల్లేడు వత్తులతో వెలిగించినా కూడా రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. పసుపు అక్షింతలు కూడా తయారు చేసుకోవాలి. లక్ష్మీదేవి అలంకరణ చేయడానికి ఆభరణాలు ఏమన్నా ఉంటే సిద్ధం చేసుకోవాలి. అమ్మవారు అత్యంత ఇష్టమైన వాటిలో ఏనుగులు ఒకటి కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఒక 2 ఏనుగు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం పూజలో అయితే పెట్టుకోవాలి. ఒక చిన్న సైజులో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే వరలక్ష్మి వ్రతం పూజలో పెట్టుకొని ఆ లక్ష్మీదేవి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యం తయారు చేయడానికి ముందుగానే కొన్ని వస్తువులను అయితే సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు పూజకి కావాల్సిన పూజా సామాగ్రిని మొత్తం ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. ఇక ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు వేసి మామిడి తోరణాలు కట్టి గుమ్మాన్ని అలంకరించాలి. ముందుగా తులసి కోటను అయితే పూజించాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం 10:45 నుండి 12:15 మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఇక సాయంత్రం సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు 6 గంటల నుండి 7:30 మధ్యలో అయితే చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే స్త్రీలు పసుపు రంగు చీరను కానీ, లేదంటే ఎరుపు రంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ కట్టుకోవాలి. ముందుగా నైవేద్యాలను అయితే తయారు చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు పాలతో చేసిన పరమాన్నం, పులిహోర, బెల్లం పానకం, వడపప్పు, గారెలు, ఇలా 5 రకాల నైవేద్యాలు అయితే చేసి పెట్టాలి. ఇక మీ స్తోమతను బట్టి వేరే నైవేద్యాలు కూడా నివేదించవచ్చు. ఇక శుభ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపై బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని పెట్టుకోవాలి. కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు, కుంకుమ కూడా వేసి కలశంపై కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకైతే ఎర్రటి వస్త్రాన్ని చుట్టి కలశాన్ని పూలతో అలంకరించాలి. కలశం పక్కనే అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవాలి. లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో ఆభరణాలతో అలంకరణ అయితే చేయాలండి. ఇక పూజ చేసే ఆడవారు మీ చేతికి కట్టుకోవడానికి దారాలను తయారు చేసుకోవాలి. ఒక తెల్లటి దారానికి 5 పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పూలు కట్టి ఆ కంకణాలను అమ్మవారి దగ్గర అయితే పెట్టాలి. ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. ఇక వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి ముందుగా దీపారాధన అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అదేవిధంగా నైవేద్యాలు కూడా నివేదించాలి. మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి, లేదా ఓం మహాలక్ష్మి దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఇక చివరగా అమ్మవారికి హారతి సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలు వేసుకొని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి అయితే వరలక్ష్మి వ్రత కథను చదువుకొని హారతి ఇవ్వాలి. తర్వాత ముత్తైదులను ఇంటికి పిలిచి వాయనం సమర్పించాలి. ముత్తైదులకు సమర్పించే వాయనంలో 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, ఒక్కలు, పసుపు, కుంకుమ, గాజులు, నానబెట్టిన శనగలు ఉండాలి. కనీసం 5 ముత్తైదులను ఇంటికి పిలిచి నుదుటిని కుంకుమ పెట్టి కాళ్ళకు పసుపు రాసి వాయనం అందించాలి. ఈ విధంగా సింపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని ఆడవారు ఒక పూట ఉపవాసం అయితే ఉండాలి.
చూసారు కదండి, సింపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.